యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము బైబిల్ స్టడీ నందు దానియేలు గ్రంథమును ధ్యానం చేసుకుందాము. మీరందరూ నోట్బుక్తోనూ పెన్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము నిమిత్తము సహకారము ఇచ్చిన కుటుంబం కామవరపు కోట వాస్తవ్యులు లోలిత ప్రజ్వల కుమార్ అన్నప్రాసనము సందర్భంగా ఈ చిన్న బిడ్డ తల్లిదండ్రులు శీలం వెంకట నాగేశ్వరరావు గారు, స్వప్న శ్రీ గారు, అమ్మమ్మ తాతగారులు, నల్లమోతుల వెంకటేశ్వరరావు, పద్మావతి గారులు, పిన్ని బాబాయ్, నేతల శ్రీను, సంధ్య గారులు, మేనమామలు దిలీప్, పవిత్ర, సందీప్ కుమార్ సహకరిస్తున్నారు. శీలం వెంకట నాగేశ్వరరావు, స్వప్న శ్రీ గారులకు ధన్యవాదాలు. కుటుంబ సభ్యులందరికీ వందనములు. లోలిత ప్రజ్వల కుమార్ అన్నప్రాసనం సందర్భంగా ఆ బిడ్డకు ప్రభువు మంచి ఆరోగ్యము, జీవితకాలమెల్లా ఆహార సమృద్ధి అనుగ్రహించున్నట్లు ప్రార్థన చేద్దాం. ప్రార్థించుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. లోలిత ప్రజ్వల్ కుమార్ కొరకు ప్రార్థిస్తున్నాను. ఈ చిన్న బిడ్డ ఈ దినం ఆహారాన్ని ప్రభు తీసుకునుట ప్రారంభించాడు. బిడ్డను దీవించమని ప్రార్థిస్తున్నాము. అన్నప్రాసన సందర్భంగా తల్లిదండ్రులు, తాత, అమ్మమ్మలు, బాబాయ్, మేనమామ కుటుంబాలు, ఇతరులు ఇచ్చిన సహకారమును బట్టి బిడ్డను దీవించమని అడుగుతున్నాము. ఈ కుటుంబానికి క్షేమము విస్తరింప చేయండి ప్రభు. వాక్య ధ్యానము మాకు దీవెనకరంగా మీ ఆలోచనల చేత దయచేయము. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నా ప్రియ మిత్రులు, యేసే పరిష్కారం ప్రారంభం నుండి నాతో ఉన్నటువంటి దైవ సేవకులు, నా పరిచర్యలన్నింటిలో నాతో నిలిచిన నా సమకాలికులు, దైవ సేవకులు, రెవరెండ్ ఫాదర్ పి బాలా గారు జన్మదినం సందర్భంగా వారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు దైవ సేవకుని దీవించి ఆశీర్వదించాలని నేను ప్రార్థిస్తున్నాను. దేవుని యొక్క వాక్యంలోనికి వెళదాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము దయచేసి మీ ఎదుట ఉంచుకొనమని మనవి చేస్తున్నాను. గత దినము 2వ అధ్యాయము పూర్తిగా వివరణ ఇచ్చాను. సాధారణంగా కొన్ని వచనాలు ధ్యానించడం జరుగుతోంది, కానీ 2వ అధ్యాయం పూర్తిగా చెప్పాలనిపించింది నాకు. ఎందుకంటే బిట్స్గా కాకుండా ఒక కంటిన్యూటీ, చాలా బ్యూటిఫుల్ చాప్టర్, అద్భుతమైనటువంటి అధ్యాయం అండి. నేను దానియేలు గ్రంథం ప్రారంభించి ఇది 7వ దినం. 6 వర్తమానాలు నన్ను ఇన్స్పైర్ చేశాయి. వాక్యం బోధించారు ప్రభు మనకు. నేను కూడా ఒక లిజనర్గా ఐ ఎంజాయిడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అద్భుతమైన వాక్యాన్ని నేను ఆనందంతో ఆస్వాదించానని మీకు తెలియజేస్తున్నాను. దానియేలు గ్రంథం పూర్తయ్యేటప్పటికి క్రైస్తవ యువతి యువకులు చక్కటి రూపాంతరానికి రావాలని నేను ఆశించి ప్రార్థిస్తున్నాను. ఇప్పటి ప్రసారాలే కాదు, భవిష్యత్తులో ఈ ప్రసారాలు ఎక్కడ ప్రసారమైనా క్రైస్తవ యువతలో అద్భుత మార్పును తెస్తాయని నేను భావిస్తున్నాను. 2వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుకుందాం. నెబుకద్నెజరు తన ఏలుబడి యందు 2వ సంవత్సరాన కలలు కనెను. In the 2nd year of the reign of Nebuchadnezzar had dreams.
హిజ్ స్పిరిట్ వాజ్ ట్రబుల్డ్ అండ్ హిజ్ స్లీప్ లెఫ్ట్ హిమ్. అందును గూర్చి ఆయన మనస్సు కలత పడగా ఆయనకు నిద్ర పట్టక ఉండెను. ఆయనకు నిద్ర పట్టక ఉండెను. ఈ వచనం చాలా ఆలోచించాల్సిన వచనం. 2వ సంవత్సరం అతని పరిపాలనలోనే ఒక రాత్రి అతడు కలలు గన్నాడు. ఆ కలలు అతనికి నిద్రను దూరం చేశాయి, మనస్సును వికలం చేశాయి, మనస్సును కలతకు గురి చేశాయి. చూడండి, చక్రవర్తి మనస్సు కలత పడాల్సింది ఏముంది? ఆ దర్శనం యొక్క నిడివి, భారము, దాని అందలి భావము అతనికి అర్థమవుతూ వస్తుంది. ఆ దర్శనాన్ని చూస్తున్నప్పుడు అతనిలో కలవరం రావటానికి ఏమిటి కారణం? అందులో భయంకరమైన బొమ్మలేం కనపడలేదు, లేదా మృగాలు కనపడలేదు, ఏవైనా ఒక దుఃఖపరిచే అంశాలు ఏం కనపడలేదు, ఒక ప్రతిమ కనపడింది. ఈ ప్రతిమ కనబడినప్పుడు ఎందుకు కలవరం వచ్చింది? మీరు జాగ్రత్తగా గ్రహించాలి. ప్రతిమ 5 రకాలుగా లోహాలతో కలుస్తూ వచ్చినట్టుగా కనబడింది. ఎందుకు కలవరం వచ్చింది అంటే నెబుకద్నెజరు ఆ దర్శనం చూస్తుండగానే అతనికి అర్థమవుతోంది ఏదో సంభవించబోతోంది. ఒక ప్రధానమైనటువంటి అంశము దేవుడు అతనికి చూపించాడు. నెబుకద్నెజరు మొదలుకొని క్రీస్తు యొక్క 2వ రాకడ వరకు ఉన్నటువంటి రాజ్యాలు, అన్యదేశపు రాజ్యాలు ప్రభువు రాకడకు ముందుగా ఏ విధంగా ఉండబోతున్నాయో కంప్లీట్ పిక్చర్ అనుగ్రహించాడు దేవుడు. అక్కడ కలవరం వచ్చేసింది. రాజ్యాలు కొట్టివేయబడటం, రాజ్యాలు నిర్వీర్యమైపోవటం, రాజ్యాల మీదకి లెగటం, రాజ్యాలకు పొసగకపోవటం, దీని యొక్క భావన అతని హృదయాన్ని కదలాడుతూ నిద్ర పట్టకుండా చేసి. చాలా సందర్భాల్లో మనకు కూడా కలలు వస్తుంటాయి. వాటిలో ఆనందము, విచారము, ఏదో ఒక భావం మనల్ని కుదిపేస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఏడుస్తూ ఉంటాం కలల్లో, కొన్ని సందర్భాల్లో నవ్వుతూ ఉంటాం, కొన్ని సందర్భాల్లో ఎక్కడో ప్రయాణం చేస్తున్నట్లుంటాం. చూడండి, ఇక్కడ కలవరమునకు అయ్యాడు అన్నప్పుడు దాని బ్యాక్గ్రౌండ్, అక్కడ కలవరం రావటానికి కారణం ఏమిటి? దేవునితో లేకపోవటం. హృదయము ప్రభువుతో ఉన్నప్పుడు కలవరపడదు. ఎప్పుడైతే భవిష్యత్తు తెలుసుకోవాలనే జిజ్ఞాస కలిగి ఉన్నాడో అక్కడే కలవరం వచ్చింది. అందుకే కలవరపడాల్సి వచ్చింది. భవిష్యత్తు తెలుసుకుని ఎవడూ సౌఖ్యంగా ఉండలేడు. రేపేమి సంభవించునో దేవుడు నీకు రివీల్ చేసేస్తే యూ కెనాట్ బి ఏ హ్యాపీ పర్సన్. నువ్వు సంతోషంగా ఉండగలిగే వ్యక్తిగా ఉండలేవు. వాస్తవం. ఎస్, మనకు దేవుడు భవిష్యత్తు మరుగు చేశాడు. అది మనకు క్షేమం. అయితే ఇక్కడ నెబుకద్నెజరు ఆ దర్శనం పొందినప్పటి నుంచి నిద్ర పట్టడం లేదు. నిద్ర దూరం అయిపోయింది. పడుకోలేకపోతున్నాడు. హృదయం నెమ్మది లేకుండా పోయింది. వెంటనే ఏం చేశాడట? కాగా రాజు తాను కనిన కలలను తనకు తెలియచెప్పుటకై 4-5 రకాలు రాశాడు. శకునగాండ్రు, గారడీ విద్య, మాంత్రికులు, కల్దీయులు, వీళ్ళని పిలవనంపించమన్నాడు. ఇంగ్లీష్లో చూడండి, మెజిషియన్స్, ఎన్చాంటర్స్, సార్సరర్స్ and the Chaldeans be summoned to tell the king his dreams. ఇక్కడ రాస్తున్నాడు, శకునగాండ్రు, శకునాలు చెప్పేవాళ్ళు, మ్యాజిషియన్స్, గారడీ విద్యలు కలిగిన వాళ్ళు, మాంత్రికులు, కల్దీయులలో ఉన్నటువంటి ప్రముఖులు పిలిపించబడాలన్నాడు. వాళ్ళు వచ్చారు.
వారు వచ్చి వెంటనే రాజుతో అన్నారు, నువ్వు దర్శనం చెప్పాయా, మేము భావం చెబుతాం అన్నారు. దర్శనమే మర్చిపోయాడు. దర్శనం మీరు చెబుతారని మిమ్మల్ని పిలిపిస్తే మీరు నన్ను దర్శనం అడుగుతున్నారేమిటి? అక్కడ రాజు కోపం వచ్చింది. రాజు చిరకాలం జీవించునుగాక, తమరి దాసులకు మీ కల సెలవీయుడి, మేము దాని భావం తెలియజేస్తాం అని సిరియా భాషలో మాట్లాడారు. సిరియా భాష అరామిక్ భాషగా చెప్పబడినటువంటి సిరియా భాషలో మాట్లాడారు. రాజు అంటున్నాడు, నేను దాన్ని మరిచిపోతుంది, కానీ మీరే కళ చెప్పండి, భావం కూడా చెప్పండి, లేకపోతే మిమ్మల్ని ముక్కలు ముక్కలు నరికేస్తాను, మీ ఇంట్లో పెంట కుప్పలుగా చేయబడతాయి. కళను చెబితే భావం చెబుతాం, కానీ కళను భావాన్ని కూడా చెప్పాలి అని అంటే అది మానవుల వల్ల అయ్యేది కాదు. మీకు కళను దాని భావాన్ని తెలియజేస్తే దానములు, బహుమానములు, మహాఘనత నా సముఖములో మీరు దొందుతారు కనుక కళను దాని భావాన్ని తెలియచేయండి అని చెప్పాడు. ఆఫర్స్ ఇచ్చాడు. దానం, మహాదానాలు, బహుమానాలు, ఘనత. బాగానే ఉంది, ఆశగానే ఉంటుంది కదా ఎవరికైనా. కానీ గుర్తించాల్సింది ఏమిటంటే వాళ్ళకి అర్థమైపోయింది, కళ చెప్పకుండా కళ చెప్పమంటున్నాడు, కళ చెబితే దానాలు ఇస్తానంటున్నాడు. ఇదేది జరిగే పని కాదని అర్థమైంది వాళ్ళకి. రాజుతో అన్నారు, ఆ కళను తమరి దాసులమైన మాకు చెప్పిన ఎడలా మేము దాని భావాన్ని తెలియజేస్తామని మరలా ప్రత్యుత్తరం ఇచ్చారు. మీరు కళ చెప్పండి అయ్యా రాజా, మేము దాని భావం తెలియజేస్తాం అన్నారు, కానీ మేము కళని చెప్పలేమయ్యా అని అంటలా మొట్టమొదటిగా. తర్వాత రాజు ఆగ్రహంతో అన్నాడు. రాజు ఉత్తరం ఇచ్చి చెప్పినదేమనగా, నేను మరిచి ఉండుట మీరు చూచి కాలహరణం చేయాలని మీరు కనిపెట్టుచున్నట్లు నేను బాగా గ్రహిస్తున్నాను. రాజు కదా, రాజు తలుచుకుంటే వీపు దెబ్బలకు కొదువా అనే సామెత ఉన్నట్టుగా రాజుగారు ఏదైనా మాట్లాడతాడు. ఇక్కడ కూడా అదే జరిగింది. ఏమంటున్నాడు, నేను మరిచి ఉండుట మీరు చూచి కాలహరణం చేయాలనుకుంటున్నట్టున్నారు. మీరు అనుకుంటున్నట్టు నాకు బాగానే అర్థమవుతోంది, మీరు టైం పాస్ చేస్తున్నారు అన్నాడు. కాలహరణం అంటే టైం పాసింగ్. కళ చెప్పకుండా, భావం చెప్పకుండా సమయాన్ని గడిపేసుకుంటూ మీరు టైం వేస్ట్ చేస్తున్నారు, టైం పాస్ చేస్తున్నారు. నాకు అర్థమైపోతుంది ఇది మీకు లేదు మీ దగ్గర ఈ విషయం అని. అందుకు రాజు చెప్పిన దానికి, కాలము ఉపాయముగా గడపవలెనని అబద్ధమును మోసపు మాటలను నా ఎదుట పలుక ఉద్దేశించి ఉన్నారు. మీరు కళను చెప్పలేకపోయిన ఎడల నేను చెప్పిన మాట ఖండితం కనుక కళను నాకు చెప్పుడి, అప్పుడు దాని భావం తెలియజేయటకు మీకు సామర్థ్యం కలదని నేను తెలుసుకుంటాను. సామర్థ్యం కలదని నేను తెలుసుకుంటాను. మీరు కళ చెప్పండి, కళ చెప్తే చాలు, మీకు ఆ సామర్థ్యం ఉంది, జవాబు చెప్పగలుగుతారని కూడా నేను తెలుసుకుంటాను. కాబట్టి కళ చెప్పాల్సిందే. కళ చెప్పకుండా మీరు బ్రతికి బట్ట కట్టరు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అందుకు కల్దీలు ఎలా అంటున్నారు, భూమి మీద ఏ మనుష్యుడును రాజు అడిగిన సంగతి చెప్పజాలడు. ఇట్ ఈస్ ట్రూ. అది సత్యమే. ఎందుకంటే ఎవడో కన్న కళ మనం ఎలా చెప్పగలుగుతాం? ఒకవేళ అతను కళ కంటే అర్థం చెబుతాం, ఏదో ఒక విధానంలో దాన్ని అప్లై చేసుకుని అర్థం చెబుతాం. కొంతమంది కళలు వస్తున్నాయని వస్తుంటారు. నా దగ్గరికి చాలామంది వచ్చారు. నేను చెప్పాను వాళ్ళకి, కళలు నాకు వస్తాయి, కానీ దాన్ని నేను పెద్దగా స్వీకరించనని చెప్పాను. బిబ్లికల్గా అది ఇప్పుడు ప్రయరైజ్డ్ కాదని చెప్పాను. వస్తారు, వాళ్ళ కళలు చెబుతూ ఉంటారు. మాకు గడ్డి వాహనం కనపడింది, లేకపోతే ఆర్టీసీ బస్సు కనపడింది, తార్ రోడ్డు కనపడింది, భవనం కనపడింది, పక్షి ఎగురుతోంది, విమానం కనపడుతోంది, పూల రథం వచ్చి ఆగింది. రకరకాల కళలు చెబుతూ ఉంటారు. వాటికి వాళ్ళని దోచుకోవటానికి అవకాశం ఉన్నవాళ్ళు రకరకాల అర్థాలు కూడా చెబుతూ ఉంటారు. వాళ్ళని దోచుకోవచ్చు కదా. కళలు, భావాలు, కళగని వచ్చిన వాడికి లాభం వస్తుందని చెబితే వాడు ఏదో ఒకటి ముట్ట చెబుతాడు. కనుక ఆ సెక్షన్కి చెందినట్టుగా కనిపిస్తున్నారు కల్దీలు అనేది నెబుకద్నెజరు గ్రహించేసి, మీకు నేను ప్రకటించిన శిక్ష మాత్రం తప్పదు. కళ చెప్పండి ముందు, ఆ తర్వాత కళభావం మీరు చెప్పగలరు, నేను నమ్ముతాను. నేను కళ చెప్తే మీరు భావం చెప్పటం కాదు, కళ చెప్పాలి, భావం చెప్పాలి. ఇది ఖండితం అని చెప్పి ఆజ్ఞాపించాడు. రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది.
రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది. కల చెప్పి భావం చెప్పటం అసాధారణం. ఇట్స్ నాట్ యూజువల్ ప్రాక్టీస్, ఇట్ ఈస్ ఎ రేర్ వన్. దేవతలు కాక మరెవరును ఈ సంగతి తెలియజెప్పజాలరు. దేవతల నివాసములు శరీరుల మధ్య ఉండవు కదా ప్రభు. ఇది మాట్లాడుతున్నారు. అంటే పరలోకము నుండి అనుగ్రహించబడితేనే తప్ప, దేవుళ్ళని అనుకునేవారు చెబితేనే తప్ప ఎవరు చెప్పలేరు. ఇది ఏ మానవుడికి సాధ్యమయ్యేటువంటి విషయం కాదని చెప్పి తగేసి చెప్పారు. ఆ సందర్భంలో రాజు కోపం తెచ్చుకొని అత్యాగ్రహం కలిగిన వాడై బబులోనులోని జ్ఞానులందరినీ సంహరించమని ఆజ్ఞ ఇచ్చెను. చూడండి, కల్దీయులు చెప్పలేనన్నారు. హెబ్రీయులలో ఈ నలుగురు ఎవరిని పిలవలేదు. కానీ కల్దీయులు చెప్పలేకపోయినందున బబులోను దేశంలో ఉన్న జ్ఞానులందరూ చంపేమన్నాడు. జ్ఞానుల్లో యోధావారు కూడా ఉన్నారు, ఇజ్రాయేలీలు కూడా ఉన్నారు. చూడండి, అందరినీ ఒక ఘాటన కట్టాడు నెబుకద్నెజరు. ఇట్టి శాసనము బయలుదేరటం వలన జ్ఞానులు చంపబడవలసి ఉండగా వారు దానియేలును అతని స్నేహితులను చంపచూచిరి. ఉన్నది పరాయి దేశం, ఉన్నది బానిసత్వం, అది వాటి మధ్య ప్రాణాలు తీసేటువంటి కర్కశత్వం. చంపచూశారు. అప్పుడు అడిగాడు దానియేలు, ఏమిటండి ఎందుకు ఇట్లా అయింది అని. అప్పుడు దానియేలు బబులోనులోని జ్ఞానులను చంపుటకు బయలుదేరిన రాజదేహ సంరక్షకుల అధిపతియగు అర్యోకు దగ్గరకు వచ్చి జ్ఞానయుక్తముగా మనవి చేసెను. ప్రేయింగ్ బిఫోర్ ద అథారిటీస్. దేవుని యొద్ద ప్రార్థిస్తున్న మనం సంబంధిత అధికారుల యొద్ద మనవి చేయటం కూడా నేర్చుకోవాలి. దేవుడు దేవుని కార్యాన్ని చేస్తాడు, మనుషులు మనకు చేతనైన పని మనం చేస్తూ ఉండాలి. ఈ దినం మధ్యాహ్నం ఆదివారం వాక్య ధ్యానంలో శ్రీధర్ అన్నగారు వాక్యం చెబుతూ ఈ మాట చెప్పారు. నీ వలన అయిన పని దేవుడు నిన్నే చేయమంటాడు, నిన్నే చెయ్యనిస్తాడు. నీవు చెయ్యలేని దానిని తాను స్వీకరించి తాను చేస్తాడు. నిజం కదా? ఇక్కడ కూడా అదే సంభవిస్తుంది. అర్యోకు దగ్గరికి పోయి జ్ఞానయుక్తంగా మనవి చేసుకుంటున్నాడు. దానియేలు ఇమీడియట్గా దేవుని దగ్గరికి వెళ్ళాల, మొదట అధికారి దగ్గరికి వెళ్ళాడు. గ్రావిటీ ఆఫ్ ద సిచ్యుయేషన్ అసెస్ చేసుకుంటున్నాడు. ఈ పరిస్థితుల యొక్క తీవ్రత, లోతు, పరిమాణం ఎంతుందో అంచనాలు వేసుకుంటున్నాడు దానియేలు. అర్యోకు దగ్గరికి వెళ్ళి అడిగాడు, ఏమిటయ్యా ఈ పరిస్థితి, ఎందుకు జ్ఞానులను చంపాల్సి వచ్చింది? కల్దీయులు చెప్పలేనన్నారని ఇజ్రాయేలులో ఉన్న జ్ఞానులను కూడా చంపేయమని చెప్పి అటు ఇటు చూడకుండా ఆజ్ఞ ఇచ్చేశాడు కోపోద్రిక్తుడైనటువంటి నెబుకద్నెజరు. అర్యోకు దానికి జవాబు ఇచ్చాడు. రాజు యొద్ద నుండి ఈ ఆజ్ఞ ఇంత త్వరగా వచ్చుటకు కారణం ఏంటి అని నిలదీశాడు దానియేలు. రాజు అధిపతి అర్యోకు చెబుతున్నాడు, సంగతంతా చెప్పాడు. అప్పుడు దానియేలు రాజు సన్నిధికి వెళ్ళాడు. చూడండి, మీటింగ్ ద రైట్ అథారిటీస్ ఇన్ రైట్ టైం. చాలా సందర్భాల్లో మనం ఇంట్లో కూర్చుని కబుర్లు చెబుతూ ఉంటాం. యూ మస్ట్ కమ్ అవుట్ అండ్ మీట్ ద అథారిటీస్. ఖచ్చితంగా మనం క్రైస్తవులు చాలా సందర్భాల్లో కబుర్లు చెప్పే క్రైస్తవులు ఉండిపోయాం, కానీ పనులు చేసే వాళ్ళంగా లేవు. నేను క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్ ఆర్గనైజ్ చేశాను. చాలా నిధులు మున్సిపాలిటీ నుండి తీసుకొచ్చి బాగు చేశాను. ఆ సందర్భంగా గుర్తెరిగాను, క్రైస్తవులు అధికారుల దగ్గరికి వెళ్ళి అడగరు, ఏమీ మాకు ఈ నిధులు ఉన్నాయి మాకు ఎందుకు ఇవ్వరు అని అడగరు. ఇప్పుడు ఎవరు అడగటం లేదు కూడా. అర్థమవుతుందా? యూ మస్ట్ ఆస్క్ ద అథారిటీస్. అడగాలండి, మనం దేవుని బిడ్డలం. దానియేలు వెళ్ళాడు, అర్యోకుని అడిగాడు, ఏమిటయా ఎందుకు ఇలా జరుగుతుందని. విషయం తెలుసుకున్నప్పుడు, క్లారిఫికేషన్ ఇచ్చినప్పుడు ఆ యొక్క ఆజ్ఞ ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి పోయాడు. నెబుకద్నెజరు దగ్గరికి వెళ్ళాడు, అక్కడ మాట్లాడుతున్నాడు. క్రైస్తవుడు అడిగేవాడుగా ఉండాలి, అడుక్కునేవాడుగా కాదు సుమా, అడిగేవాడుగా, ప్రశ్నించేవాడుగా ఉండాలి, వివరణ కోరేవాడుగా ఉండాలి, వివరణ తీసుకునేవాడుగా ఉండాలి, అక్రమం జరిగిన చోట ఖండించేవాడుగా ఉండాలి, ఆ ఖండన అమలు జరిగేటట్టుగా చూసేవాడుగా ఉండాలి. ఇట్స్ నాట్ రాడికల్. ఇదేదో గొప్ప తీవ్రవాదం అని అనుకోకండి.
It is the part of the Constitution. As a citizen of India, you have a right to ask the authorities. ఇండియాలో క్రైస్తవులు స్తబ్దుగా ఉండిపోతారు. చర్చి కట్టాలి, కలెక్టర్ పర్మిషన్ కావాలి, అప్లికేషన్ పెట్టరు, అడగరు, ఏదో రూట్లో కట్టేద్దామని కట్టేస్తారు. తీరా ఎవడైనా కంప్లైంట్ ఇస్తే పడగొట్టమని ఆర్డర్స్ వస్తాయి. చూస్తున్నారా నేను మాట్లాడుతున్న మాటలు? వాస్తవం. ఉద్యోగాలకు అప్లై చేయరు, ఇంటికి ఉద్యోగాలు రావాలి, చెట్లు కాయలు కాసినట్టని ఎదురు చూస్తూ ఉంటారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పార్టిసిపేట్ చేసి ధీటుగా పోటీని ఎదుర్కొనేటట్టుగా సిద్ధపడరు. దేవుడా మాకు ఉద్యోగం, మాకు మీ దశం భాగం ఇస్తాం, వీలైతే ఇంకా లంచాలు ఇస్తాం అన్నట్టుగా దేవుడి దగ్గర ప్రార్థనలు చేస్తారు. సేవకులకు ఆశలు చూపిస్తూ ఉంటారు. మాకు ఉద్యోగం వస్తే మీకు స్లాబ్ వేపిస్తాం అంటాడు ఒకడు. మాకు ఉద్యోగం వస్తే మీ చర్చి ఫ్లోరింగ్ వేపిస్తూ ఉంటాడు అక్కడ. మాకు ఉద్యోగాలు వస్తే మా అమ్మాయి పెళ్ళైపోతే కిటికీలు చేపిస్తాం అంటాడు. అంత దొడ్డిదారి వ్యవహారం. దానియేలు స్ట్రైట్గా వెళ్ళాడు, నిలబెట్టాడు, అడిగాడు, జవాబు పొందాడు, రాజు దగ్గరికి వెళ్ళాడు, అక్కడ అభ్యర్థన పెట్టుకున్నాడు. మనకు అధికారులను కలవాలన్నా, కోర్టుకి వెళ్ళాలన్నా, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలన్నా, రెవెన్యూ వాళ్ళని కలవాలన్నా, మైనారిటీస్ని కలవాలన్నా ఎవడో రావాలి, ఎవడో కలవాలి, ఎక్కడో నాయకుడు పుట్టాలని చూస్తాం. మనం కథలం. దానియేలు గ్రంథంలో ఇది నేర్చుకోండి. కాన్స్టిట్యూషనల్ రైట్స్ కొరకు ఫైట్ చేసి ముందుకు వెళ్ళటం, ప్రేయర్ఫుల్గా సాధించుకోవటం ఏమిటి అనేది క్రైస్తవుడు నేర్చుకోవాలి. రాబోయే తరానికైనా ఇప్పుడు తరం వారు నేర్పించాలి. హౌ టు గెట్ ద థింగ్స్ డన్, ఎట్లా కార్యాలు సాధించుకోవాలో నేర్పించాలి. దానియేలు వెళ్ళంటున్నాడు, స్వప్న భావము తెలియచేయటానికి తనకు సమయము దయచేయమని రాజును బ్రతిమలాడెను. ఇంగ్లీష్లో చదువుతాను. అండ్ డానియల్ వెంట్ ఇన్ అండ్ రిక్వెస్టెడ్ ద కింగ్ టు అపాయింట్ హిమ్ ఎ టైమ్ దట్ హీ మైట్ షో ద ఇంటర్ప్రిటేషన్ టు ద కింగ్. అర్థమవుతుంది? దేవాన్ని, రాజాన్ని కలభావం చెప్పటానికి నాకు కొంచెం టైం ఇవ్వు. దేన్ని ఆధారం చేసుకుని అడుగుతున్నాడు. ఏమైనా పుస్తకాలు రిఫర్ చేద్దాం, లైబ్రరీకి వెళ్ళానే, ఏమిటి అతని ఉద్దేశం? ఆయనకి తెలుసు సోర్స్ ఆఫ్ ద విజ్డమ్, జ్ఞానమూలమైనటువంటి దేవుడు ఉన్నాడు, ప్రార్థనకు జవాబిచ్చేటువంటి కర్త ఉన్నాడు అని ఎరిగిన వాడండి దానియేలు. అందుకే నేను అన్నాడు, కొంచెం టైం నాకు, నేను మాట్లాడతాను. బ్రతిమలాడెను, 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 రిక్వెస్టెడ్, అభ్యర్థించెను, బ్రతిమలాడెను. మనము అథారిటీస్ని కలుసుకున్నప్పుడు ప్లీజింగ్ మేనర్లో అప్రోచ్ అవటం నేర్చుకోవాలి. చాలా విషయాలు సాధించగలిగాను నేను. కొందరు ఆవేశపడిపోతూ ఉంటారు, అనాలోచితంగా మాట్లాడుతుంటారు, కేకలు వేస్తుంటారు. దాని చేత పని జరగదు, దాని చేత పని జరగదు. నెహెమ్యా అహష్వేరోషునకు, రాజునకు ఎక్స్ప్లెయిన్ చేశాడు. హీ ఎక్స్ప్లెయిన్డ్ ద హోల్ ప్రాజెక్ట్. అర్థమవుతుందా? కనుక మనం అరిచి గోల్ చేస్తే కార్యాలు అయిపోతాయని అనుకోకూడదు. బ్రతిమలాడాను, ఎక్కడ బ్రతిమలాడాడు అక్కడ బ్రతిమలాడాడు, ఎక్కడ ప్రశ్నించాలో అక్కడ ప్రశ్నించాడు, ఎక్కడ తెలుసుకోవాలో అక్కడ తెలుసుకున్నాడు, ఎక్కడ ప్రార్థించాలో అక్కడ మోకాళ్ళు ఉన్నాడు. ఈ డిస్క్రిమినేషన్, ఈ యొక్క వ్యత్యాసం మనం తెలుసుకోవాలి. మనుషుల దగ్గర ఎలా అడగాలో దేవుని దగ్గర ఏ విధంగా అడగాలి. కనుక నెబుకద్నెజరును ఒక రాజుగా గౌరవించి, రాజా నాకు సమయం కావాలి అని అన్నాడు. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకు, మెషాయేలుకు, అజర్యాకు సంగతి తెలియచేశాను. వండర్ఫుల్ అండి. ఒక సమస్య వచ్చింది, ఒక సీరియస్ ఇష్యూ జరుగుతోంది, లోపల దాచుకొని మదన పడలా. లైక్ మైండెడ్ బిలీవర్స్ దగ్గరికి పోయాడు. వారు కూడా చెరలోనే ఉన్నారు, వారు కూడా దానియేలును బట్టి అధికారంలో ఉన్నారు, వారు కూడా ప్రార్థనా పరులు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాడు, దిస్ ఈజ్ ద టైమ్, దిస్ ఈజ్ ద అవర్ ఆఫ్ ప్రేయర్, దిస్ ఈజ్ ద టైమ్ ఫర్ యూనిటీ అండ్ ప్రే. ఐక్యముగా ప్రార్థించటానికి ఇది సమయం ఆసన్నమైంది. దేర్ ఈజ్ అ బిగ్ ప్రాబ్లం.
చాలా పెద్ద సమస్య వచ్చింది. లెట్ us kneel down and pray. మోకరించి ప్రార్థన చేద్దామని పిలుచుకున్నాడు. ఇవాళ మనం స్నేహితులను భోజనాలకు పిలుస్తున్నాం, ఇతర విషయాలకు పిలుస్తున్నాం, ఫంక్షన్స్కి పిలుస్తున్నాం, కానీ ప్రార్థన చేయటం పిలుస్తున్నామా? నేను ఒక సేవకులతో మాట్లాడుతూ ఈ దినమే కేకలేశాను. ఏమిటంటే, సేవకులు భోజనాలకు కాదయ్యా కూడుకోవాల్సింది, సేవకులు ప్రార్థనకు కూడుకోవాలి. సేవకులు ప్రార్థనకు కూడుకోవాలి. ఒక ప్రక్కన ఆ జ్ఞానులను చంపమనే ఆజ్ఞ అమల్లో ఉండగా హౌ కెన్ దే స్లీప్? ఎట్లా నిద్రపోతారండి? దానియేలు అందుకే ఇంటికి వెళ్ళి ముగ్గురు మిత్రులను పిలిచి చెప్పాడు, ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఏం చేద్దాం? దేవుని దగ్గరికి వెళ్దాం. దే హ్యావ్ టేకెన్ ఎ గ్రేట్ అండ్ గుడ్ డెసిషన్. ఉన్నతమైన, అర్థవంతమైన మంచి నిర్ణయానికి వాళ్ళు వచ్చారు. చక్కటి నిర్ణయానికి వచ్చారు. చాలా పర్యాయాలు క్రైస్తవులు సమస్యలు వచ్చినప్పుడు పరిష్కారాల కొరకు మంత్రుల దగ్గరికి, ఎమ్మెల్యేల దగ్గరికి, కుల నాయకుల దగ్గరికి, దళిత నాయకుల దగ్గరికి పరుగులు పెడుతున్నారు. అసలైన నాయకుడు యేసయ్య ఉన్నాడు, ఆయన దగ్గరికి పోవట్లేదు. వాళ్ళు వెళ్ళారు. వెళ్ళి దే స్టార్టెడ్ ప్రేయింగ్, ప్రార్థన చేయటం ప్రారంభించారు. సోదరుడా, సోదరి, అన్లాక్ ద కీస్, తాళాలు తెరవటం నేర్చుకోవాలి. యేసే పరిష్కారం నేను ప్రారంభంలో 2001 సంవత్సరంలో ఒక ఫోల్డర్ తయారు చేశాను. యేసే పరిష్కారం అని పబ్లిక్కి చెప్పడానికి అన్లాక్డ్ కీ, తెరవబడిన తాళం కప్ప, చాలా పెద్ద తాళం కప్ప ముద్రించి, యేసు పరిష్కారం, జీసస్ ఈజ్ ద కీ ఫర్ యువర్ ప్రాబ్లమ్స్, జీసస్ ఈజ్ ద సొల్యూషన్ ఫర్ యువర్ ప్రాబ్లమ్స్, హీ ఈజ్ ద ఆన్సర్ ఫర్ ఆల్ యువర్ క్వశ్చన్స్. యేసే పరిష్కారం అని చెప్పాను. కనుక యూ మస్ట్ కమ్ టు ద కీ సొల్యూషన్, జీసస్ క్రైస్ట్. దేవుని యొద్దకు వచ్చి ప్రార్థించాలి. వాళ్ళు అలా చేశారు. వారు ఉపవాసం ఉన్నారు, భారం కలిగి ప్రార్థన చేస్తున్నారు. మత్తయి సువార్త 18:18 చెప్పాడు, భూమి మీద ఇద్దరు ఏకీభవించి దేనిని అడుగుదురో పరలోకమందున్న దేవుడు దానిని తప్పక వారికి అనుగ్రహిస్తాడు అన్నాడు. యేసయ్య చెప్పిన మాట, ఇద్దరు ముగ్గురు ఏకీభవించి నా నామం పేరిట కూడుకున్నప్పుడు వారి మధ్య నేను ఉంటానన్నాడు. కనుక యేసు వారి మధ్యన ఉన్నాడు. ప్రభువు వారి ప్రార్థన విన్నాడు. వారికి జవాబు ఇవ్వటానికి ఆయన సంకల్పించాడు. వారు పడుకున్నారు ప్రార్థన చేసి. దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు. వెంటనే దానియేలు గారికి ఆ దర్శనం వచ్చింది. దానియేలుకి దర్శనం వచ్చింది కదా అని ముగ్గురు తక్కువ వాళ్ళని కాదు, లేదంటే దేవుడు నలుగురు ప్రార్థన చేస్తే నలుగురికి దర్శనం ఇవ్వకుండా ఒక్కడికే ఇచ్చాడని కాదు. గాడ్ రివీల్డ్ హిజ్ ఆన్సర్ టు డానియల్. దానియేలుకు బయలుపరిచాడు. మిగతా ముగ్గురు ఆనందించారు, దెబ్బలాడుకోవాలా. దేవుడు ఏంటి, మనం ప్రార్థన చేస్తే ఆయనకి చెప్పాడు, మనకు చెప్తే బాగుండేది కదా అని అల్లా. ఎవరికి చెప్పినా ఒకటి. దేవుడు ఆ సేవకుని వాడుకుంటే ఏమిటి, ఈ సేవకుని వాడుకుంటే ఏంటి, నన్ను వాడుకుంటే ఏంటి, ఇంకో తమ్ముడిని వాడుకుంటే ఏంటి, ఇంకో అన్నను వాడుకుంటే ఏంటి, ఎవరిని వాడుకుంటే ఏంటి? ఇట్ ఈస్ ఇన్ హిస్ హ్యాండ్స్, ఇట్ ఈస్ ఇన్ హిస్ హ్యాండ్స్. ఆయన చేతుల్లో ఉందండి. ఎవరిని వాడుకుంటే ఏమిటి? ఎవరినైనా వాడుకోవచ్చు. ఆయన ఏ గాడిద మీద ఎక్కితే ఏమిటి? ఆయన ఒక గాడిద పిల్ల ఎక్కి యెరూషలేముకి వచ్చాడు. ఈ గాడిద ఎందుకు ఎక్కడ, పక్కింటి గాడిద ఎందుకు ఎక్కలేదంటే ఏం చెబుతావు? చాలామంది దేవుడు మమ్మల్ని వాడుకోవట్లేదంటే వాళ్ళనే వాడుకుంటున్నాడని చెప్పి అనుకుంటారు. అలా అనుకోకండి. దేవుడు ఎవరిని వాడుకున్నా ఆయనకే మహిమ, వాడబడిన వారికి దీవెన, అంతవరకే. కనుక దానియేలు ప్రార్థన చేశాడు. దానియేలుకు జవాబు వచ్చింది. రేపటి వాక్య ధ్యానంలో మరలా నేను 17వ వచనం నుండి చెబుతాను. నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన కుటుంబం కామవరపు కోట వాస్తవ్యులు లోలిత ప్రజ్వల్ కుమార్ గారి అన్నప్రాసనం సందర్భంగా తల్లిదండ్రులు శీలం వెంకట నాగేశ్వరరావు, స్వప్పనశ్రీ గారు, తాత అమ్మమ్మ నల్లమోతుల వెంకటేశ్వరరావు, పద్మావతి గారు, పిన్ని బాబాయ్, నేతల శ్రీను, సంధ్య గారు, మేనమామలు దిలీప్, పవిత్ర, సందీప్ కుమార్ సహకారం ఇచ్చారు. దేవుడి కుటుంబం దీవించును గాక. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శాంతసాగర్ గారి ద్వారా దానియేలు గ్రంథమును ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే యేసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం.
మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి మీకు వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించుమని ప్రార్థిస్తున్నాం. ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందండి. ప్రజ్వల కుమారుకి ప్రజ్వల భవిష్యత్తు ఇవ్వండి. యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదా మనందరికి తోడై ఉండును గాక. ఆమేన్.